హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీకు వచ్చేసి ఒక హెల్దీ బీటా హార్ట్ సూప్ రెసిపీ షో చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసేసి స్టార్టింగ్ వెజిటబుల్స్ చూసారు కదా. ఫస్ట్ నేను ఫ్యూ వెజిటబుల్స్ లైక్ క్యారెట్, పొటాటో కుక్ చేసుకుంటున్నాను, బాయిల్ చేసుకుంటున్నాను. యూ కెన్ ఈవెన్ యాడ్ పీస్, గ్రీన్ పీస్, అట్ ద సేమ్ టైం కార్న్. సో ఫస్ట్ ఈ గ్యాప్లో ఒక ప్యాన్ తీసుకుని ఒక స్కూప్ ఒక గీ, హోమ్ మేడ్ దేశీ గీ అండ్ 1 స్కూప్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ సూప్ అనమాట, విత్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్ పౌడర్తో. సో జనరల్గా స్టార్టింగ్ వి ఆల్ నో విత్ క్యూమిన్ సీడ్స్, జీలకర్ర అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆవాలు, కొత్తిమీర, కరేపాకు, ఈ మూడు లైక్ టెంపరింగ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసి గార్లిక్, జింజర్, ఆనియన్, మిర్చి. సో మిర్చి ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్, ఇట్స్ అకార్డింగ్ టు మై టేస్ట్. అండ్ వెరీ పించ్ ఆఫ్ టర్మరిక్. సో చూసారు కదా, ఇక్కడ నేను ఇవాళ చేసిన రెసిపీలో అయితే కొంచెం జింజర్ ఎక్కువ పడిందండి. సో ఇంత మైల్డ్గా వేసుకుంటే దాని న్యూట్రిషన్ బెనిఫిట్స్ బాగుంటాయి. అండ్ ఫైన్లీ చాప్డ్ టమాటో. నెక్స్ట్ వచ్చేసరికి ఐమ్ రెడీ విత్ దిస్. ఇవి చల్లారి పెట్టుకొని కుక్డ్ క్యారెట్ అండ్ పొటాటో. ఈ ప్యూరీ చాలా బాగుంటుంది. సో నేను ఇట్లా స్మూత్గా బ్లెండ్ చేసుకొని అండ్ యాడెడ్ లిటిల్ మోర్ వాటర్ అండ్ ఫాలోడ్ బై దీంతోపాటు మీకు నెక్స్ట్ బీటా హార్ట్ ప్యాకెట్ ఒకటి ఇప్పుడు నేను కట్ చేసుకొని వాటర్లో బూస్ట్ చేసుకుంటాను. దీని యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాను చూడండి. ఈ గ్యాప్లో beta hearts contain beta glucan, beneficial for the lowering of the cholesterol levels, bad cholesterol ni తగ్గించడానికి, హార్ట్ హెల్త్కి, డైజెస్టివ్ హెల్త్కి అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి మనకి బీటా హార్ట్ సపోర్ట్ అవుతుంది. ఇట్స్ ఎ హెల్దీ సూప్, బీటా హార్ట్ సూప్. అండ్ ప్రమోట్స్ సాటిటీ, దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి చాలా సపోర్ట్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ బీటా హార్ట్. అండ్ న్యాచురల్ వేలో హార్ట్ హెల్త్ని కాపాడుకోవాలి, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి, గుడ్ డైజెషన్ ఉండాలి అంటే కనుక ఇది వెనీలా ఫ్లేవర్లో దొరుకుతుందండి. ఒక 10 grams శాషెస్ని ఏదైతే ఉందో నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్లో ఒకసారి బ్లెండ్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంతో మళ్ళీ ఇంకొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని ఈ హాట్ సూప్లో మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫెంటాస్టిక్గా సూప్ రెడీ అయిపోతుంది. దీంట్లో ఇంకొన్ని స్పైసెస్ లైక్ కొరియాండర్ లీవ్స్, అట్ ద సేమ్ టైం కొంచెం గరం మసాలా, వెరీ పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. సో ఇది లెమన్ నేను యూజువల్లీ అంత ఎక్కువ యూజ్ చేయను. సో కావాలంటే టేస్ట్ కోసం మీకు అట్ ద ఎండ్ స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సర్వింగ్ ఆఫ్ 4 peopleకి సర్వింగ్ వచ్చేలాగా చేస్తున్నాము ఈ సూప్ అనేది. యాక్చువల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ ఐ జస్ట్ లవ్ దిస్ రెసిపీ and we enjoyed it in this cold weather. hot healthy beta heart soup. సో నాకు కొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈ రెసిపీ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను బీటా హార్ట్తో వేరే టైప్ ఆఫ్ సూప్ చేశాను, కానీ అది అమెరికన్ స్టైల్లో సూప్ చేసాము. ఇది ఇండియన్ టచ్తో మనకి ఈజీగా ఇంట్లో అవైలబుల్ దొరికే వాటితో రెడీ చేయడం జరిగింది. సో మీకు ఇంకా బీటా హార్ట్ యొక్క బెనిఫిట్స్ కావాలనుకుంటే కనుక ఆమె వెల్నెస్ కోచ్, మేము వెయిట్ లాస్ ఛాలెంజ్ అండ్ వెయిట్ లాస్ మ్యారథాన్ చేస్తున్నాము. ఇది మ్యారథాన్లో వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ. యాజ్ ఎ సెడ్ నేను చెప్పాను కదా, లిటిల్ బిట్ ఆఫ్ స్పైసెస్ నేను యాడ్ చేశాను లాస్ట్లో అని చెప్పేసి. మేము 10 days మ్యారథాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఐ హ్యావ్ +8+ years ఎక్స్పీరియన్స్. మీకు ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ చక్కగా అన్నీ టేస్టీగా హెల్దీగా తింటూ 10 daysకి అట్లీస్ట్ 2 to 4 kgs తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆ మ్యారథాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డీటెయిల్స్ కానీ, మీకు ఇంకా మంచి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావాలి వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్స్, కిడ్స్ న్యూట్రిషన్ అండ్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. అండ్ హార్ట్ హెల్త్ కూడా ఉంది మనకి, బోన్స్ అండ్ జాయింట్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టాపిక్స్ మీద మేము గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా రెడీ టు సర్వ్ సూప్ రెడీ అయిపోయింది. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, చాలా ఫ్యూ మినిట్స్, మేబీ హార్డ్లీ నాకు ఒక 10 to 15 minutes కుకింగ్ పీరియడ్, ప్రిపరేషన్ అండ్ ఈవెన్ ఫినిషింగ్ ఆఫ్ కన్జంప్షన్ ఆల్సో. హియర్ ఈజ్ మై టేస్టీ బీటా హార్ట్ సూప్. ఎంజాయ్ ద రెసిపీ.